అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే చేతులు చాపి సహాయం కోసం ఎదురు చూశారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీరు చూస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మన జీవితంలో చాలా ఒంటరి పోరాటాలు ఉన్నాయి. ఒంటరి పోరాటం ఎందుకన్నానంటే, ఎవరూ మన పక్షాన నిలబట్టలేదు, ఎవరూ మనల్ని ప్రోత్సహించట్లేదు, ఎవరూ మనల్ని ధైర్యపరచట్లేదు, ఒంటరిగా మిగిలిపోయాం. పోనీ ఎవరు లేరా అంటే, మనకు చెప్పుకోవడానికి చాలామంది స్నేహితులు ఉండొచ్చు, చెప్పుకోవడానికి చాలామంది బంధువులు ఉండొచ్చు, నీ కుటుంబంలో చాలామంది పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు ఉండొచ్చు. అయినా కానీ మన బ్రతుకులు ఒంటరి బ్రతుకులే. అయినా కానీ ఈరోజు మనం ఎన్నో పోరాటాలు ఒంటరిగానే పోరాడుతున్నాం. ప్రియ సంగమా, నీకు మాట చెప్పనా? ఎస్, కొన్ని పోరాటాలు మనం ఒంటరిగానే చేయాలి. ఎందుకంటే దేవుని వాక్యము ఈ ఒంటరి వారిని బలపరచడానికే స్పష్టంగా కొన్ని లేఖనాలు దేవుడు రాయించారు. దేవుని వాక్యంలో యెషయా గ్రంథము 60 అధ్యాయము 22 మాట చదవగలిగితే, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మందగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యములను త్వరపెట్టుదును. దేవునికి మహిమ కలుగునుగాక. ఒంటరి అయిన వాడు 1000 అంతలు కలిగిన బలము కలిగిన వాడిగా దేవుడు మారుస్తాడు. ఎన్నిక లేనివాడు బలమైన జనాంగముగా మార్చబడతారని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. నిజమే, చాలామంది భక్తిపరులు ఒంటరి పోరాటాన్ని పోరాడారు. దావీదు కూడా గొల్లియాతుని జయించడానికి వెళ్ళినప్పుడు ఒక 10 మంది గుంపుని తీసుకెళ్లేదు. ఒకవేళ తీసుకెళ్తాను రండి అన్నా కానీ ఎవరో వచ్చేవారు కాదు. ఎందుకంటే వారందరూ భయస్థులే, సైన్యంలో ఉన్నవారందరూ భయస్థులే. కానీ కొన్ని పోరాటాలు ఒంటరిగా చేయాలి. దావీదుని దేవుడు ఆ ఒంటరిగా ఎందుకు పంపించాడో తెలుసా? విజయము తనకివ్వడానికే పంపించాడు, ఓడిపోవడానికి పంపించలేదు. ఈరోజు నీ ఒంటరి పోరాటంలో కూడా నువ్వు అపజయాన్ని పొందుతావేమోనని అనేక మంది చూస్తున్నారు. కానీ గుండెల మీద చేతులు వేసుకొని చెప్తున్నాను, దేవుని మీద ఆధారపడిన మన జీవితాల్ని ఆయన ఓడిపోనివ్వడం. నీ ఒంటరి పోరాటంలో ఘనమైన విజయాలని నా ప్రభు మీకు అనుగ్రహించబోతా ఉన్నారు. యేసేపు కూడా తన జీవితంలో ఒంటరిగానే పోరాడాడు. అన్నలు తను తృణీకరించిన, గుంతలు వేసి తన్ని వేరే పరాయి దేశానికి అమ్మేసిన, ఒక బానిస బ్రతుకుతున్న ఒంటరిగానే పోరాడాడు. ఎన్నో సమస్యలు వచ్చాయి, అయినా ఒంటరిగానే పోరాడాడు. చెరసాలకు వెళ్ళిపోయాడు, అయినా ఒంటరిగానే పోరాడాడు. సింహాసనం కూడా ఒంటరిగానే ఎక్కాడు. దేవుడు అన్ని శ్రమల మధ్యన నడిపించినా కానీ ఆ ఒంటరిగా ఉండేవారిని నా ప్రభు విడిచిపెట్టలేదయ్యా. ఎందుకంటే నా ప్రభువుకు తెలుసు ఆ ఎన్నిక లేని వారిని ఎక్కడ కూర్చోబెట్టాలో. నా ప్రభువుకు తెలుసు ఒంటరిగా పోరాడుతున్న వారికి ఎట్లాంటి విజయాలు ఇవ్వాలో. ఈరోజు నీ పక్షాన్ని ఎవ్వరూ లేరనుకొద్దయ్యా, ప్రభు ఉన్నాడన్న సంగతి మర్చిపోద్దు. ఈరోజు ఎవరూ నీ వెనకాల నిలబడలేదని బాధపడద్దయ్యా, ఆయన నీ ముందర నడుస్తున్నాడన్న సంగతి మర్చిపోద్దు. దేవుడు నీ ఒంటరి పోరాటంలో విజయాన్ని దయచేయబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ.